హలో భయ, అందరూ మంచిగా ఉన్నారా? ఏం లేదు, మనకి పల్సర్ వెహికల్కి బ్రేక్ రాడ్ అనేది ఎలా రీప్లేస్మెంట్ చేయాలి అనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అసలు టోటల్గా పల్సర్ వెహికల్స్కి ఎక్కువగా బ్రేక్ రాడ్స్ అనేది ఎందుకు ఇరిగిపోతాయి అని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి కదా. దానికి సంబంధించిన వీడియో చేస్తాను, మీకు పైన కార్డ్స్ ఏదో వెళ్తాను. ఆ వీడియో అయితే మీరు చూడండి భయ్య. చూసిన తర్వాత ఎందుకు ఎరగదు ఏందో పక్కాగా అయితే తెలుసుకోండి. ఆ జాగ్రత్తగానే మీరు కానీ పడండి, బ్రేక్ రాడ్ ఇరిగేంతవరకు పెట్టుకోవాపండి. ఓకే, టోటల్గా ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అయితే నేను బ్రేక్ రాడ్ అనేది ఎలా రీప్లేస్మెంట్ చేయాలి ఏందని చూపిస్తాను. మనం ఫస్ట్ కానీ బ్రేక్ రాడ్ కాస్ట్ కానీ చూసుకుంటే 49 రూపీస్ ఓన్లీ బ్రేక్ రాడ్ కాస్ట్ వరకు. తర్వాత దీనికి నట్టు అండ్ బుష్ అండ్ స్ప్రింగ్ వగేరా అయితే 21 రూపీస్. టోటల్గా చూసుకుంటే మనకి ఇది 70 రూపీస్ కాస్ట్లో మనం స్పేర్ పార్ట్స్ అయితే తెచ్చుకున్నాం. ఇప్పుడు దీనికి మనం బ్రేక్ రాడ్ చేంజ్ చేయాలంటే కంపల్సరీగా ఈ పుట్రస్ ప్లేట్ అయితే ఓపెన్ చేయాలి. ఓకే, ఈ పుట్రస్ ప్లేట్ కానీ చూసుకుంటే ఇక్కడ 22 బిట్ వేసుకొని లూజ్ చేయాలి. ఇక్కడ 13 రింగ్ వేసి 13 రింగ్ వేసి ఇక్కడ లూజ్ చేయాలి. అదేవిధంగా 14 రింగ్ వేసి లూజ్ చేస్తే టోటల్గా ఈ బోల్డ్ అయితే ఓపెన్ చేయండి భయ. పుట్రస్ ప్లేట్ ఓపెన్ చేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా అనేది రీప్లేస్మెంట్ చేయాలనేది మీకు చెప్తాను. ఓకే భయ్య, ఇప్పుడు ఈ బ్రేకర్ అనేది ఇరిగిపోయింది కాబట్టి మనం టోటల్గా తీయాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే మనం టోటల్గా తీసామంటే మళ్ళీ స్ప్రింగ్ సీటింగ్ చేయాలంటే చాలా తటంగం. ఎప్పుడైనా మీకు ఈ స్ప్రింగ్ పోయినప్పుడు అప్పుడు చూపిస్తాను. ఈ స్ప్రింగ్ వేయాలంటే చాలా కష్టం అవుద్ది. అందుకని మీరు ఏం చేస్తారంటే మనకి బండ్లో ప్లేట్ ఉండగా ఇలా అడ్డం ఉండగా తీయాలంటే కష్టం అయిపోద్ది. అందుకని నైస్గా ఇట్లా చేయబానిచ్చి అడైతే కాటర్ పిన్ ఉంది కదా, ఈ కాటర్ పిన్ అయితే రిమూవ్ చేయండి. కాటర్ పిన్ రిమూవ్ చేసిన తర్వాత ఈ పిన్ కానీ ఇప్పుడైతే తీసేయండి. ఓకే, ఇప్పుడు మనం బండ్లో ఉన్న పాత రాడ్ అయితే ఏదో విధంగా తీసి పక్కన పడేస్తాం. ఈ రాడ్తో కానీ మనకి పని లేదు. కొత్త రాడ్ వేసేటప్పుడు మనం కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. రాడ్ అయితే ఓపెన్ చేస్తాను, అదేవిధంగా ఈ కిట్ కానీ ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో మనకి పిన్ అండ్ కాటర్ పిన్ వాషర్ అయితే ఉంటుంది. ఆ వీటి కోసం కానీ మనం దీన్ని ఓపెన్ చేయాలి. ఓకే, పర్ఫెక్ట్లీ ఇప్పుడైతే ఓపెన్ చేసి ఇది అదేవిధంగా బ్రేక్ రాడ్ కానీ ఓపెన్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ బ్రేక్ రాడ్ పొజిషన్ అనేది ఎక్కడ కానీ చూసుకుంటే మనకి దీని మీద ఎం అని ఉంటుంది. ఓకేనా, ఎం అని చూసారా? ఈ ఎం అనేది యాక్చువల్గా ఇలా పైకి రావాలి. ఓకే ఫ్రెండ్స్, అటో ఫోకస్. ఈ ఎం అనేది పైకి రావాలి, ఇలా వేయాలి పొజిషను. ఇలాగే ఎందుకు వేయాలి అనేది ఈ పొజిషన్ కానీ చూసుకుంటే మనకి ఇలా వస్తుంది బండికి. ఇప్పుడు చూడండి, ఇలా వేసినప్పుడు ఏంటంటే ఈ రాడ్డు ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా బెండ్ అయ్యి మళ్ళీ ఇలా స్ట్రైట్గా వెళ్తాయి. ఇట్లా ఆపోజిట్ డైరెక్షన్ వేసిన వాళ్ళకి ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు ఈ డైరెక్షన్లో వేసినా సరే, ఈ డైరెక్షన్లో వేసినా సరే మీకు కంపల్సరీగా డ్రమ్ సపోర్ట్ రాడికైతే పక్కాగా తగులుతుంది. ఓకేనా, పక్కాగా తగులుతుంది. అప్పుడు కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా మనకి ఏంటంటే కంపెనీ వాడు చెప్పిన రూల్ ప్రకారం ఏంటంటే ఎం అనేది ఇలా వస్తే ఈ రాడ్ పొజిషన్ అనేది ఇలా వచ్చి ఇలా పోయి ఇలా వస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. అయితే మనకి డ్రమ్ సపోర్ట్ రాడికి ఇప్పుడైతే ఎక్కడ తగులుతుంది, ఎటు తిప్పేసేసామనుకో ఇది తగులుతుంది. ఎందుకంటే ఇది బయట వెళ్ళింది కాబట్టి, ఇది లోపల వచ్చింది కాబట్టి మనకి ఇది తగులుతుంది. యాక్చువల్గా ఎట్టేసామనుకో ఇప్పుడు ఎక్కడ తగులుతుంది, లైట్గా అయితే మనం బెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి తగిలితే మీకు వేసిన తర్వాత కానీ చూపిస్తాను తగులుతుందా లేదనేది. టోటల్గా అయితే ఈ ఎం మార్క్ అయితే ఇట్లా బయట అయితే ఏదైతే మనం ఈ కాటర్ పిన్ తెచ్చుకున్నామో ఈ పిన్ అనేది దీంట్లో ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేసి ఈ వాషర్ కానీ దీనికైతే ఈ కాటర్ పిన్ అయితే ఇలా అయితే వేసి దీన్ని కానీ ఓపెన్ చేసేయండి. మరీ గందరగోళంగా ఓపెన్ చేయకపోతే నెక్స్ట్ టైం తీసేవాళ్ళు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, పర్ఫెక్ట్లీ ఇలా అయితే ప్రెస్ చేసేయండి. మీరు కాటర్ పిన్ ఓపెన్ చేసే చాలు, ఇది ఆడకపోదు ఇది. ఓకే, ఇలా అయితే వేసాం. ఓకే, ఇక్కడైతే మనం బ్రేక్ రాడ్ రీప్లేస్మెంట్ అయితే అయిపోయింది. మనం బండికి అయితే ఎలా అయితే ఓపెన్ చేసామో అలాగే బిగించండి మళ్ళీ. ఓకే బాయ్, ఇప్పుడు టోటల్గా అయితే మనం ఫిట్టింగ్ చేసాం. ఫిట్టింగ్ చేసే ముందర ఇక్కడ ఆయిల్ వేసుకొని అయితే ఫిట్టింగ్ చేయండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీకు వెనకాల కనెక్షన్ అనేది ఎలా ఇవ్వాలి. ఇందాక మీకు చెప్పాను కదా స్టేక్ అనేది తగులుతుంది అని చెప్పేసి, అది ఎందుకు తగులుతుంది అనేది చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఎగ్జాక్ట్గా కనబడుతుంది. ఏదైతే ఈ బ్రేకర్ అనేది ఇక్కడ మనం ఈ పిన్ అయితే వేస్తాం కదా, ఈ పిన్ వేసినప్పుడు ఎగ్జాక్ట్గా చూస్తే ఇక్కడ చూడండి, కొద్దిగా పైకి లేపుతాను. ఓకేనా, ఇక్కడ చూడండి ఇంకా రాలేదు. ఓకేనా, ఇక్కడ లోపల మనం సీటింగ్ చేయాలి. దీని లోపల సీటింగ్ చేయాలి. సీటింగ్ చేస్తే ఏమవుద్ది, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా సీటింగ్ చేసాము. సీటింగ్ చేసానంటే మనకి బ్రేక్ కొడితే ఇక్కడ తగులుతుంటుంది. మీకు కనబడుతుందా? చూసారా, ఇక్కడ తగులుతుంది. ఇప్పుడు ఇక్కడ మనం కరెక్ట్గా సీటింగ్ చేసాం. రాడ్ తిప్పిచ్చేసినా ఇక్కడ తగులుతుంది. ఓకేనా, కరెక్ట్గా వేసినా ఇక్కడ తగులుతుంది. అయితే ఎక్కడ ఒకటి తగలడం గ్యారంటీ కాబట్టి మనం వేసుకునే పొజిషన్ అనేది ఇది ఒరిజినల్ పొజిషన్ కాబట్టి ఈ పొజిషన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి దీనికి, ఇప్పుడు ఇక్కడ బ్రేక్ రాడ్ అనేది కొద్దిగా బయట లాక్కోవాలి. లేకపోతే రన్నింగ్లో తగులుతున్నప్పుడు ఏంటంటే కసకని సౌండ్ వస్తుంది. మనకి బ్రేక్ రాడ్ కానీ అరిగిపోద్ది తొందరగా. అయినా అంత ప్రాబ్లం ఏముంది. ఇప్పుడు రాడ్ అనేది ఇక్కడ నెట్టి పెట్టండి, ఇలా పట్టుకోండి. దీని అనేది కొద్దిగా బయట లాగండి. ఓకే, ఇలా ఎంతవరకు తగలకుండా అంత లాగండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ గాలిలో కూర్చుంది. ఓకే, ఇలా ఫ్రీగా కూర్చుంది.
అదేవిధంగా ఇక్కడ కానీ గ్యాప్ అయితే వచ్చింది, కనబడుతుందా? ఎక్కడ కనబడుతుంది? ఈ హోల్లో. ఓకే, పర్ఫెక్ట్లీ. ఓకేనా, చూడండి ఎంత గ్యాప్ వచ్చిందో అది. ఇప్పుడు మనకి ఇక్కడ బ్రేక్ రాడ్ బుష్లో కానీ మనకి ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా అయితే పడుతుంది. ఓకేనా, ఈ విధంగా ఫ్రీగా పడాలి. ఇప్పుడు మనం టోటల్గా దీనికి ఏం చేయాలంటే ఇక్కడ ఒక వాష్ రాడ్ ఒకటి వస్తుంది. వాష్ వేసిన తర్వాత మనం ఈ స్ప్రింగ్ అయితే వేయాలి. ఇందాక ఒక్క వాష్ ఉండింది కాబట్టి మనం అక్కడ వేసాము. దాని పాత వాష్ సరే ఓకే, ఇక్కడ ఒక వాషర్ అయితే వస్తుంది భయ్య. యాక్చువల్గా ఇక్కడ ఒక వాషర్ వేసి తర్వాత అయితే దీన్ని వేయాలి. సరే ఉండు, నాకు అక్కడ ఒక 10 mm వాషర్ అయితే చూస్తాను. ఓకే, వాషర్ అయితే ఒకటి తెచ్చాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒరిజినాలిటీగా చూసుకుంటే ఇక్కడ ఒక వాషర్ వస్తుంది, దీనికి బ్రేక్ రాడ్కి 10 mm వాషర్, తర్వాత ఈ స్ప్రింగ్ వస్తుంది, తర్వాత ఈ బుష్లు అనేది సీటింగ్ అవుద్ది. ఓకే, ఇలా సీటింగ్ చేసిన తర్వాత మనం ఈ బ్రేక్ రాడ్ నట్ అయితే ఏది ఉందో ఈ నట్ అనేది జస్ట్ 1 సెకండ్, ఇందాక చెప్పా కదా ఎక్కడ కానీ కొద్దిగా బెండ్ చేయమని, ఏడు కానీ కొద్దిగా బెండ్ చేయాలి. బెండ్ చేస్తే మనకి నట్ అనేది ఫ్రీగా ఎక్కుతుంది. ఇది కానీ క్రాస్ ఉందనుకో నట్ అయితే ఎక్కదు. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకి నట్ అయితే ఎక్కింది. ఓకేనా, ఇప్పుడు మీరు ఈ బ్రేక్ రాడ్ నట్టు మీకు ఎంత అయితే ముందర ఈ బ్రేక్ పొజిషన్ అనేది కావాలో అనేది ఎంతవరకు కావాలో అంతవరకు అయితే టైట్ చేసుకోండి. అప్పుడు టైట్ చేసుకున్న తర్వాత మనకి ఈ బ్రేక్ అడ్జస్ట్మెంట్ అనేది టైట్ చేసుకుంటే మనకి ముందర బ్రేక్ అయితే టైట్ అవుతుంటుంది. మనకి ఎంతవరకు లెవెల్ కావాలో అంతవరకు లెవెల్ అయితే పర్ఫెక్ట్గా పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా చూస్తారు కదా మనకి పల్సర్కి బ్రేక్ అడ్జస్ట్మెంట్ బ్రేక్ రాడ్ అనేది ఎలా రీప్లేస్మెంట్ చేయాలి ఏందనేది, బ్రేక్ రాడ్ అయితే ఎందుకు ఇరిగిపోద్ది ఏందనేది పక్కాగా అయితే మీకు తెలుసుకోండి. మీకు ఫస్ట్ కార్డ్స్ వాళ్ళని వీడియో చూసి అది ఫ్రెండ్స్. టోటల్గా మీకు వీడియో నచ్చినా కూడా ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరైనా తీసుకొచ్చానికి నాకు కొద్దిగా మీరు సపోర్ట్ ఇచ్చిన అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.